మాట్లాడటం కుదరదు. ఎందుకంటే అనేక మంది జనాలు ఉన్నారు. ఆ జనాల మధ్యలో ఏమైతే ఏమనుకోనేమా ఏ మనసులో తీర్మానం తీసుకుంది. ఏమిటా తీర్మానం తీసుకుందంటే, నేను ఆయన వస్త్రము చెంగు ఏమనుకుందంటే, వెనక నుంచి ఆయన వస్త్రము చెంగు ముట్టుకుంటే నాకు నేను స్వస్థపరచబడతానని ఆమె తీర్మానం తీసుకున్నాను. ముందు నుంచి కాదు. యేసుప్రభు ఆ మాటలు పోతుంటే అనేక మంది జనాలు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం అంటే అంత సాహసం చేయలేను. ఆయన యొక్క వస్త్రం చెంగులు మాత్రం ముట్టుకుంటే నాకు స్వస్థత కలిగిందని ఆ స్త్రీ ఏం చేసిందంట? విశ్వసించిందంట. మొదటిగా దేవుణ్ణి నమ్మిందంట. యేసుప్రభుని కలుసుకోగలిగే యేసుప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఈ కార్యం జరిగిందని ఆ స్త్రీ ఏం చేసిందంట? యేసుప్రభుని నమ్మి విశ్వసించిందంట. కానీ ఈరోజు మనలో చాలా మంది 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వస్తారు, కానీ దేవుని యొక్క కార్యాల మీద నమ్మకం ఉండట్లేదు. అపనమ్మకం వచ్చేస్తుంది మనుషుల్లో. నా జీవితంలో ఈ కార్యం జరిగిందా లేదా, ఇది దేవుడు చేస్తాడా లేదా, నాకున్న సమస్య తీరిపోయిందా లేదని మనుషులు ఎలా ఉంటారో రకరకాల అపనమ్మకాలతో ఉంటారు. కానీ ఈ స్త్రీ మాత్రం అలా అపనమ్మకం రాలేదు. ఆ మనసులో నిశ్చయించుకుంది. ఏమని నిశ్చయించుకుంది అంటే, నేను యేసుప్రభు యొక్క వస్త్రము చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ఆమె తీర్మానం తీసుకున్నాను. ఈరోజు మరి మీకు ఆ విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం మీకుందా? యేసుప్రభు నేను పట్టుకుంటాను, యేసుప్రభు నాకున్నటువంటి అవసరం ఆయన తీర్చగలుగుతాడు. నాకున్నటువంటి సమస్యల పరిష్కారం ఒక యేసుప్రభు దగ్గరే ఉంటుందని నువ్వు కూడా మనసులో ఏం చేయాలా? తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు అవి నీ యొక్క జీవితంలో కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనుషులు జరిగించడం కాదు, కానీ దేవుడే జరిగిస్తాడు. మరి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఉట్టికి వస్తుంటారు. మనసు ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయరు. ఇంట్లో ప్రార్థన చేయరు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయరు. ప్రార్థన చేయండి. నీకు ఆ శరీరంలో బలహీనత లేనిది, నీకు బాధ లేనిది, నీకు కష్టమైంది ఈ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడితో చెప్పుకోకపోతే మనకి సమస్య ఎలా తీరుద్దండి? చెప్పండి మీరు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కావాలంటే తల్లిదండ్రులకి అడుగుతున్నా లేదా? మొదటిసారి అడిగినప్పుడు లేదని పక్కన పెట్టేస్తాం. చిన్నదైతే స్తోమం తోటి కొనిస్తాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నాం అనుకో, ఏదో ఆడుకోవడానికి 10 రూపాయలు 20 రూపాయలు అడిగితే ఏం చేస్తాం? కొనిస్తాం 10 రూపాయలు అని. అది ఒక సైకిల్ గురించి అడిగిన అనుకో, ఏమంటారు? ఫస్ట్ అంటారు అడగనే కొనేస్తావా? వాళ్ళు డబ్బులు రానిరని తోసేస్తాం. ఫస్ట్ వద్దంటాం. ఫస్ట్ ఏమంటాం? అంటే డబ్బులు ఇవ్వరని వద్దంటాం. మరలా 2 సార్లు అడిగిన అనుకో, మరలా డబ్బులు ఇవ్వరు కొద్దిగా రా అంటాం. అది తర్వాత మరలా 3వ సారి డబ్బులు వచ్చిన తర్వాత అడిగిన అనుకో, మనకేమనిపిస్తుంది? నా బిడ్డ ఇన్నిసార్లు అడుగుతుండే నాకు వాటి అవసరాలు నేను తీర్చలేకపోతానని బాధ కలుగుతుందా లేదా? మనకున్నా లేకపోయినా అప్పైనా సప్పైనా నా యొక్క కొడుకు అవసరాలు తీర్చాలని ఒక తండ్రిగా మనకు ఉండదా? చెప్పండి, ఉంటుంది. ఒక కొడుకు మీద తల్లికి అంత ప్రేమ ఉన్నప్పుడు ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చి మనం దేవుడిని అడుగుతున్నావా? చెప్పండి. దేవుడి దగ్గర మొరపెడుతున్నావా? ఆయన ప్రార్థన చేస్తున్నావా? చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటాం. మిమ్మల్ని నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, నా పిల్లలు నా దగ్గర రావాలి, నన్ను ఆయన అడగాలని దేవుడు కోరుకుంటాడు. ఆయనతో మాట్లాడాలి. పాస్టర్ గారితో మాట్లాడటం కాదు, దేవుని దగ్గర మాత్రమే మాట్లాడాలని దేవుడు కోరుకుంటాడు. అనేక జనసమూహంతో ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క విశ్వాసంతో యేసుని వస్త్రము చెంగు ముట్టుకోవాలన్నావా తాపత్రయపడుతుంటే ఆమె ఎట్లా అట్లా అంతమంది మనుషులను దోసుకుంటా వెనక నుంచి వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రము చెంగునంట ఆమె ముట్టిందంట. ముట్టకనే ఏమైందంట? వచ్చిన చదువురా 28-29 ఒకసారి అందరూ జాగ్రత్త వినండి. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఏమైందంట?
ఎప్పుడైతే ఆ స్త్రీ అంట వస్త్రం వస్త్రపు చెంది ముట్టిందో, ముట్టగానే ఏమైందంట, యేసుక్రీస్తున్నటువంటి శక్తి మహిమ ఆ స్త్రీ యొక్క రోగాన్ని పొరగొట్టిందంట. అంటే ఆ విశ్వాసం ఏమైంది, బాగు చేయబడదు. ఆమె వారం వారం మందిరానికి రాలా, పెద్దగా యేసు ప్రభు గురించి తెలియదు, ఇలా వర్తమానాలు వెళ్ళలేదు, అనేకమైన పాటలు పాడలేదు. కానీ ఆమె యేసు ప్రభు నాకు రోగాన్ని బాగు చేస్తానని నమ్మి విశ్వసించి దేవుని దగ్గరకు వచ్చింది. ఆ జనసమూహంలో వెనక నుంచి ఆయన యొక్క వస్త్రాన్ని ముడితే ఆమె స్వస్థపరచబడతారు. ఆ వస్త్రాన్ని ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క రోగం తొలగించబడామా స్వస్థపరచబడతారు. మరి ఆ విషయం యేసు ప్రభువుకు తెలియదా చెప్పండి? వెనక నుంచి వచ్చి ఆమె ముట్టుకుంది, బాగుపరచబడ్డది. బాగుపరచబడిన తర్వాత ఏమైందామా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోతుంటే అప్పుడు యేసు ప్రభు ఏం చేసిండు, యేసు ప్రభు నాలో ప్రభావం బయటికి పోయిందని యేసు ప్రభు అడిగినప్పుడు, నన్ను ఎవరు ముట్టుకున్నారో తాకినప్పుడు శిష్యులందరూ ఎవరు కొంటారో, ఇక్కడ ఎంతమంది జనసమూహం అన్నారు, ఈ వస్త్రం చేతి నన్ను ముట్టుకోరు అంటున్నారు, ఎంతమందిలో ఎవరు ముట్టుకోరు ఎలా చెప్పాలి శిష్యులందరూ కూడా అనుకుంటున్న సమయంలో ఆ స్త్రీ వచ్చిందంట. ఆ స్త్రీ వచ్చి ప్రభువా నేనే ముట్టుకున్నానంట. ముట్టుకున్న తర్వాత లాస్ట్ వచ్చిన సంవత్సరం 32 ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతే ఆయనతో చెప్పెను. అందుకు ఆయన కుమారి విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏమన్నా నీ విశ్వాసము, పాస్టర్ గారి విశ్వాసం ఉందా? ఎవరి విశ్వాసం వల్ల స్వస్థపరచబడదంట? ఆ విశ్వాసం, దేవుడి విశ్వాసం కాదు అక్కడ, ఆ విశ్వాసం వల్ల స్వస్థపరచబడదంట. అందుకే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అది ఎంత పెద్ద సమస్య కావచ్చు, ఎటువంటి రోగం కావచ్చు, ఎటువంటి చెడు అలవాట్లు కావచ్చు, ఏదైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి నా జీవితంలో నా దేవుడు ఈ కార్యం చేస్తాడని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళ జీవితంలో మాత్రం దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతారు. హల్లెలూయా. మరి దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కావాలంటే మనం దేవుని యందు విశ్వసించాలి. ఎన్నో 12 సంవత్సరాల నుంచి అనేకమైన తిప్పలు పడదు, డబ్బులన్నీ కాజేసుకుంది, అనేక మంది వైద్యులు సంప్రదించింది, కానీ తనకున్నటువంటి సమస్యకే పరిష్కారం దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో తనకున్నటువంటి సమస్యకి ఆమె పరిష్కారం దొరికింది. మన జీవితంలో మనకున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరికిందంటే ఒక దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఒక దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆ రోజుల్లో ఏ విధంగా అయితే దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడో ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో నా దేవుడు నా జీవితంలో చేస్తాడని బలంగా విశ్వసిస్తారో వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు మీకు ఒక సంఘటన జీవితం. ఒక 6 నెలల క్రితం, ఎంతకాలం క్రితం? 6 నెలల క్రితం మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఉంది. ఎవరు? మా భార్య వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క ఉంది. నాకేమైంది? చిన్నత్త, బాగా సంవత్సరాలు చిన్నత్త. ఆ చిన్నత్తకి ఏమైనాయి అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఏమైనాయి అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఫెయిల్ అయిపోతే ఖమ్మం తెలుసా, ఖమ్మం హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఖమ్మం హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ ఒక 4 రోజులు ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక బ్రతకడం కష్టం, ఇక చనిపోయింది అని డాక్టర్లు చేతులు చేసినప్పుడు వాళ్ళు ఎందుకన్నా మంచి చివరి ప్రయత్నం చేద్దామని దేవుని భారం వేసారు. అట్ ఎ టైము మళ్ళా వైద్యులు కూడా సంప్రదించినప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఖమ్మం నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు చూసి ఇంకేమో బ్రతకడం కష్టం, ఏమన్నా డాక్టర్లు చూసి బ్రతకడం కష్టం, పరిస్థితి చాలా చేయి దాటిపోయింది అని డాక్టర్లు తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత వాళ్ళకి బంధువులు ఉంటారు కదా, బంధువులు చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా
అందరూ కూడా చెబుతున్నారు అన్నమాట. ఇంకా ఫలానా చనిపోతుంది, చివరి క్షణాల్లో ఉంది. ఎవరన్నా దగ్గర వాళ్ళు బంధువులు చూడాలనుకుంటే చివరిసారికి వచ్చి చూసిపోవచ్చు అని చెబుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను, నా భార్య, పిల్లలు కూడా వెళ్ళినప్పుడు మనిషి మొత్తం ఉబ్బిపోయింది, బాగా లావ్ అయిపోయింది. అటువంటి సమయంలో మా అత్తమ్మ ఉండదు కదా, మా అమ్మ వాళ్ళ అత్త, ఆమె విశ్వాసంతో ఆమె పడకదైనదే దేవుని దగ్గర పోరాడుతుంది. ప్రభువా మక్కని కనికరించి ప్రభువా, మక్కని కనికరించి ప్రభువా, కనికరించి ప్రభువా, కనికరించి ప్రభువా అని పోరాడుతుంది దేవుని దగ్గర. డాక్టర్లు ఏం చెప్పారు, మా అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది, చనిపోయింది, చుట్టాల బంధువులు కలిసరానని అనేసరికి హాస్పిటల్ దగ్గర ఎంతమంది వచ్చారు, రోజుకి 50 మంది వచ్చి చూసిపోతారు. ఎంతమంది వచ్చి చూసిపోతారు? రోజుకి 50 మంది వచ్చి చూసిపోతారు. మేము కూడా చివరిసారిగా అట్టకు మేము కూడా చూపించాను. మా అంటే ఒక 2 రోజులు 3 రోజులు అనుకోరు. ఒకరు చనిపోతే ఇంటికి తీసుకురావడానికి అంబులెన్స్లు అవి కూడా కొడుకులు మాట్లాడుకోరు. ఇప్పుడు కొడుకులు బిడ్డలు అందరూ కూడా హైదరాబాద్ హాస్పిటల్ దగ్గర వచ్చారు. హైదరాబాద్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అంతమంది వచ్చినా ఎక్కడో మా మిస్సెస్ అమ్మను కదా, ఆ విశ్వాసం చాటలేదు. ప్రభు అక్కడ కనికరించి ప్రభు, కనికరించి ప్రభు అని దేవుని దగ్గర పోరాడంగా 3 రోజుల తర్వాత ఏమైంది, అసలు కిడ్నీలు ఖరాబ్ కాలేదు, ఏం ఖరాబ్ కాలేదు, ఎటువంటి రోగం లేదని డిశ్చార్జ్ చేసి పంపించారు. హల్లెలూయా. అంటే ఖమ్మంలో డాక్టర్లు చేతులు ఎత్తేసారు, హైదరాబాద్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. చివరిసారిగా ఎవరన్నా ఉంటే పిలిపించుకోనని అన్నారు. మేము కూడా వెళ్ళిను, తీరా దేవుడు ఏం చేసిండు, స్వస్థపరచండు. అంటే ఈ మాటలు ఎందుకు చదువుతుందంటే ఆ రోజుల్లో యేసు ప్రభు చేసిండు అయ్యే కార్యాలు ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. అవి ఎవరి జీవితంలో జరుగుతాయి అంటే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వసిస్తారో, నా జీవితంలో దేవుడు ఈ కార్యాలు చేస్తాడని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళ జీవితాల్లో మాత్రమే దేవుని యొక్క కార్యాలనే చూస్తారు. మరి ఆ విశ్వాసం నీలో, నాలో, మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. ఇక్కడ నీవే ఏదైనా చేయాలి. ఏమనుకోవాలి మనం? నీవే ఏదైనా చేయాలి ప్రభు, నీవే ఆధారపడుతున్న ప్రభు, నిన్నే విశ్వసిస్తున్న ప్రభు అని ఎవరైతే యేసు ప్రభుని బలంగా నమ్ముతారో, ఆయన వైపు చూస్తారో, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయడానికి ఆయన
సిద్ధంగా ఉండాలి. మన జీవితంలో ఏం కావాలా? విశ్వాసం కావాలి. అపనమ్మకాలు ఉండకూడదు. నా జీవితంలో జరిగిద్దో జరగదని ఉండకూడదు. కానీ యేసు ప్రభు మీద నువ్వు సంపూర్ణంగా లోబడితే నీ జీవితంలో దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. మరి దేవుడి దగ్గర మీకున్నటువంటి ప్రతి అవసరం ఈ అద్భుతమే కాకపోవచ్చు, అనారోగ్య సమస్య కాకపోవచ్చు, కానీ ఏ సమస్య అయినా, ఏ బలహీనత అయినా, ఏదైనా సరే దేవుని విశ్వాసిస్తే నీ యొక్క జీవితంలో దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొన్ని క్షణాలు మనసు విప్పి మన దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి. ఒక 5 నిమిషాలు మీ మనసులో ఉన్నటువంటి వేదన కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, ఎటువంటి సమస్య అయినా సరే దేవుడితో మాట్లాడండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితాల్లో ఆ కార్యాలు జరిగిస్తాడు. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ప్రభువా, నా జీవితంలో ఈ కార్యం చేయి ప్రభువా, నా బిడ్డల జీవితంలో ఈ కార్యం చేయి ప్రభువా, నా కుటుంబాన్ని కనికరించు ప్రభువా అని ఎవరైతే దేవునికి మొరపెడతారు ఆయన నీ ప్రార్థన వెంటనే ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తావా? నోరు విప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి దేవుని దగ్గర చెప్పుకోండి. మన పిల్లలు మనల్ని ఎలాగైతే అడుగుతుర్రో పరమ తండ్రి అయిన దేవుడితో కూడా నువ్వు అలా చెప్పాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ దేవుని దగ్గర నోరు పెరగలేకపోతాం. మనుషుల దగ్గర పెరుగుతున్నారు మనందరం కూడా. మనుషుల దగ్గర పెరిగితే ఏం ప్రయోజనం లేదు, కానీ దేవుని దగ్గర పెరగాలి. ఆయన మాత్రమే మన జీవితంలో చేయగలుగుతాడు. ఆయనే చేయగలుగుతాడు. ఆయనకే సాధ్యం. ప్రార్థనలో ఉండండి. కొన్ని నిమిషాలు అందరూ ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు నోరు తెలిసి దేవుని దగ్గర మాట్లాడండి. ప్రభువా, కనికరించు ప్రభు, నా కుటుంబాన్ని కనికరించు ప్రభు. ప్రభు నీ కార్యం జరిగించండి ఆయన ప్రభు. ఎంతో కాలం నుండి ప్రభు నాకున్న సమస్యలు తీర్చబట్టలేదు ఆయన, నాకున్నటువంటి ఇబ్బందులు తీర్చబట్టలేదు ఆయన ప్రభు. నువ్వే మా జీవితంలో చేయగలుగుతుంది ఆయన ప్రభు. నిన్నే నమ్ముకుని ఉన్నాం ప్రభు. అయా ప్రభు, నీవు తప్ప మాకు ఈ లోపల ఎవరు లేరు ఆయన ప్రభు. అయా ప్రభు, మా కుటుంబాన్ని కనికరించండి ఆయన ప్రభు. అయా ప్రభు, మమ్మల్ని దర్శించండి ఆయన ప్రభు. నువ్వు మాత్రమే చేయగలుగుతావు నాయన. అవును ప్రభు, నువ్వు మాత్రమే చేయగలుగుతావు నాయన ప్రభు. అయా ప్రభు, మమ్మల్ని కనికరించండి ఆయన ప్రభు. నీ సన్నిధికి వచ్చాము ప్రభు, నీ దగ్గరే మొరపెడుతున్నాను ఆయన. ఆయన మమ్మల్ని కనికరించండి ఆయన. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా, నన్ను విడిచిపోకయ్యా. నజరేతు వాడా, నన్ను విడిచిపోకయ్యా. లోకమంతా చూసి నన్ను వేడిపించిన జాలితో నన్ను నీవు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను వేడిపించిన జాలితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా,
తీర్చను ప్రభు. నాకున్న సమస్యను నీ దగ్గరే మొరపెడుతున్నాను ఆయన. నీ దగ్గర మొరపెడుతున్నాను. అయ్యా ప్రభు మాకు జవాబు ఇవ్వమని అడుగుతున్నా తండ్రి. నీ పాదాల దగ్గర పడి ఉన్నావు నాయన ప్రభు. మమ్మల్ని కనికరించండి ఆయన ప్రభు. కృప చూపించండి ఆయన ప్రభు. అయ్యా ప్రభు రక్తస్రావం వల్ల స్త్రీని ఏ విధంగా కనికరించారు నాయన ప్రభు. మమ్మల్ని కూడా కనికరించండి ఆయన ప్రభు. నీ హస్తం మా మీద ఉంచండి ఆయన ప్రభు. అయ్యా ప్రభు కనికరించండి ఆయన ప్రభు. ఎవరైతే మొరపెడుతున్నారో ప్రభు, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నాయన ప్రభు, అయ్యా ప్రభు ఎవరైతే ప్రభు విజ్ఞాపన చేస్తారో నాయన ప్రభు, వారిని కనికరించమని అడుగుతున్న తండ్రి ప్రభు. అయ్యా ప్రభు కనికరించండి ఆయన ప్రభు. కనికరించండి ఆయన ప్రభు. నా జీవితంలో నా దేవుడి కార్యం చేశానని ప్రభు. నా రక్తస్రావం స్త్రీ ఏదైనా సాక్ష్యం చెప్పిన ప్రభు, కూడి వచ్చిన బిడ్డలు కూడా ప్రభు, నా జీవితంలో నా దేవుడి కార్యం చేశానని ప్రభు, వాళ్ళు గొప్పగా చెప్పిన భాగ్యం దయచేయమని అడుగుతున్న తండ్రి ప్రభు. అయ్యా ప్రభు అనారోగ్యంతో వచ్చిన వారిని కనికరించండి ఆయన ప్రభు. అయ్యా ప్రభు వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని ప్రభు యేసు నామములో ముడుతున్న ప్రభు, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్న తండ్రి ప్రభు. అయ్యా ప్రభు మీరు పొందిన దెబ్బల చేత ప్రభు మాకు స్వస్థత కలుగుతుంది నీ వాక్యాలు సెలవిస్తున్నాను ఆయన ప్రభు. అయ్యా ప్రభు నీ రక్తం ధర ప్రభు వచ్చిన బిడ్డలు ప్రభు. అయ్యా ప్రభు అరికాల వరకు నన్నెత్తి వరకు ప్రభు ప్రతి బలహీనతను ప్రభు యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు యేసు నామములో ముట్టమని అడుగుతున్న తండ్రి ప్రభు. అయ్యా ప్రభు బలహీనతలు ఉన్నవారికి బలం దయచేయండి ప్రభు. అనారోగ్యం ఉన్నవారికి ప్రభు స్వస్థత దయచేయండి ప్రభు. అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభు. వ్యసనాల్లో ఉన్న వారికి ప్రభు అయ్యా ప్రభు వాటి నుంచి బయటికి తీయమని అడుగుతున్న తండ్రి ప్రభు. ఈ వారం అంతా ప్రభు, ఈ వారం అంతా గృహాల మీద సరి దయచేయండి ప్రభు. సమాధానం దయచేయండి ప్రభు. వాళ్ళ కుటుంబాల సంతోషం దయచేయండి ప్రభు. అయ్యా ప్రభు ఆనందం దయచేయండి ప్రభు. అదే విధంగా ప్రభు వాళ్ళు చేస్తున్నట్టు కష్టార్జితాన్ని కూడా దీవించండి ఆయన ప్రభు. అయ్యా 30 గాను 60 గాను 100 గాను ప్రభు ఫలించినట్లు సహాయం చేయమని అడుగుతున్న తండ్రి ప్రభు. ఈ వారం అంతా నీ సరిగ్గా మాతో ఉంచమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలమ్మా.